చెక్. అలాగే గౌరవ సంయుక్త సర్వోన్నతాధికారి గారైన శ్రీ రవి పఠాన్ శెట్టి ఐఏఎస్ గారు విచ్చేస్తున్నారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలానే ఈరోజు ఈ సమావేశానికి హాజరైన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రవి గారిని కూడా సత్కరించమని మా సిఇఓ గారిని కోరుతున్నా. అలానే ఈరోజు ఈ సభలో హాజరైన మన మధ్యనున్న ఎస్పీ గారు శ్రీ పకీరప్ప గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్న ఆర్డీఓ శ్రీమతి అనురాధ గారిని కూడా సత్కరించమని కోరుతున్నా. ఆనవాయితీగా తోజపు బొజ్జయు వామహస్తము మెండుగ మ్రోయు గజ్జలును మెల్ల తెలుగు తల్లికి మల్లె పూద
వెలిగించడానికి అక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాము. ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. జ్యోతి ప్రకాశనం ద్వారా అజ్ఞానం అనే తిమిరాంది పారదోలుతూ జ్ఞాన జ్యోతులు వెలగాలని ప్రతి ప్రాంతంలో కూడా పరిశ్రమలు పురోగతి సాధిస్తూ ఈ జ్యోతి కాంతిలో ఈ లోకమంతా వెలసిల్లాలనే ఆకాంక్షతో కార్యక్రమ ప్రారంభంలో జ్యోతి ప్రకాశనాన్ని నిర్వహించుకుంటాం. ఈనాటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం ద్వారా గౌరవ అతిథుల అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రకాశనాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మన జిల్లాలో 10 ముఖ్య ఉద్దేశంతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో, పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది కొద్దిగా బ్రీఫ్గా మనకి కలెక్టర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తూ మా కంపెనీ గురించి కూడా మాట్లాడమని చెప్పి కలెక్టర్ గారిని పోడియం దగ్గరికి ఆహ్వానిస్తున్నా. ఈరోజు రామ్కో సిమెంట్ లిమిటెడ్ వారి యొక్క కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదే రకంగా అత్యంత చారిత్రాత్మకం కలిగినటువంటి రామ్కో సిమెంట్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎండి గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకటరామరాజు గారికి, అదే రకంగా మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పకీరప్ప ఐపీఎస్ గారికి, అదే రకంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రవి పటాన్ శెట్టి ఐఏఎస్ వారికి, అదే రకంగా మనకి సిఇఓ రామ్కో సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి యొక్క సిఇఓ గారు శ్రీ ధర్మకృష్ణన్ గారికి, ఇంకా మనకి మన ఆర్డీఓ ఇన్ఛార్జ్ నంజాల శ్రీమతి అనురాధ గారికి, అదే రకంగా రామ్కో వ్యవహారాలను ఈ ప్రాంతంలో చూస్తూ అడ్వైజర్గా ఉంటున్నటువంటి పెద్దలు శ్రీ గోపాలకృష్ణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా మీడియా సోదరులకి, అధికారులకి, అందరికీ నా నమస్కారం. ఈరోజు కలవటాల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క లక్ష్యం మేరకు మనకి కొలిమిగుండ్ల ఒక సిమెంట్ హబ్గా తయారు చేస్తూ ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి పరిశ్రమల ద్వారా 7,600 కోట్ల రూపాయలతో మనకి దరిదాపు 6,000 మంది పైచీలకు ఉద్యోగం ఇస్తామనే ఉపాధి కల్పిద్దామనే భాగంగా గౌరవ ముఖ్యమంత్రికి ఏదైతే లక్ష్యంతో ప్రారంభించారో ఆ ప్రారంభానికి కలలకి ఈరోజు ప్రతిరూపం రామ్కో సిమెంట్ వారు ఈరోజు నెలకొల్పుతున్నటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమని రామ్కో సిమెంట్ వారు మన రాష్ట్రంలోనే జగ్గైపేట ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి కృషి బాగా చేసినట్టు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అది కూడా మంచి రెప్యూటెడ్ కంపెనీ, మంచి పేరున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీ వారు ఈరోజు మనకి 5,000 ఎకరాల్లో మన రైతులు మీ అందరూ సహాయకారకాలతో, ఎందుకంటే రైతులందరూ భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో రైతుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా రైతుల కోసం, ఈ ప్రాంతం కోసం వారు 1,500 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమను మనకి ఇక్కడ ప్రారంభించుకోవడం అనేది చాలా గర్వమైనటువంటి దినం. ఈరోజు ఈ సిమెంట్ కంపెనీ ద్వారా దరిదాపు 2 మిలియన్ టన్నులు ప్రతి సంవత్సరానికి, అంటే 20 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క సిమెంట్ ఉత్పాదన అనేది జరగడంతో పాటు ఇక్కడ 50 మెగావాట్లతో విద్యుత్తును కూడా క్యాప్టివ్ థర్మల్ పవర్ను కూడా వారు తయారు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. మనకు దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మేరకు మన జిల్లాలో వారోకల్ ఇండస్ట్రియల్ హబ్గా అక్కడ తయారు చేస్తూ అక్కడ ఇప్పటికే మనకి ఆ ప్రాంతంలో మనకు కొన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కుని మనం 1000 మెగావాట్లతో అక్కడ ఆల్రెడీ ఉత్పత్తి కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అవి కాకుండా మన జిల్లాలో భారీ పరిశ్రమలు సుమారు 23 భారీ పరిశ్రమలు,
4,610 కోట్ల రూపాయలతో మనకి స్థాపించబడి 8,000 పైచిలుకు ప్రజలకు ఉపాధి కల్పించే మాట్లాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. హార్టీ వెల్కమ్ టు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, Honorable Minister of Andhra Pradesh, and his team of representatives, village heads, all government officials, staff and officers, consultants, press and electronic media. We welcome all of you to this foundation laying ceremony of a greenfield cement project of capacity 3.15 million tons per annum with an investment of 1,500 crores at this location. Our Honorable Chief Minister has a proven track record of being industrial friendly always. It is because of his great efforts that even after the formation of the Andhra state, he has kept the state of Andhra as the most favorable state for industrial investment in the country, even with the limited resources. We all know that he is working very tirelessly around the clock to bring investment in the state and help the welfare of the state and improving the standards of living in the people of Andhra Pradesh. The project proposed at Kolimangundla will be one of the state-of-art cement project with all the latest technologies available in the cement industry. Today, we are proposing 5,500 tons per day clinker manufacturing capacity. This plant will be totally environmentally friendly with no emissions and no influence or discharge. All waste heat will be available in the system will be reused, and all effluent water will be recycled for zero discharge. Once commissioned, this plant will be the model cement plant in the country with the least thermal and electrical energy consumption and very friendly to the green environment. We are aware of the development needs and employment requirements of the unemployed youth in this area. We have allocated rupees 15 crores for this activity, and I assure you that once the cement factory is operational, potential candidates will be given employment either directly or indirectly depending on their skills. We shall take up the skill development and training for the unemployed youth so that they can seek employment elsewhere too, according to their choice. This project shall generate an employment of close to 500 people directly and at least 1,000 indirect categories. Ramco Group is always a forefronter in CSR activities, even through CSR is a buzzword only for a few years now. As part of our CSR activity, we are running a number of schools, polytechnics, ITIs, and engineering colleges from our trust. Our founder, PAC Ramaswamy Raja, and my father, PR Ramasubramania Raja, always gave priority to the development of the people in and around our factories, because they believed only when the people around us grow that we can grow in a sustainable manner. I believe in the same philosophy of my father, and I commit that we will be involved in the necessary CSR activities in this area and for the development and standards of the living or the people abroad or the people living in this area. At this moment, I'd like to thank all the revenue officials, especially the Collector, Mr. Satyanarayana Garu, MRO, RDO, and the District Collector for cooperating with us for the smooth public hearing and the land alienation for the plant. I also thank the farmers and villagers who have spared their lands for mining and the plant area. I'd also like to thank our local MLA, Mr. B.C. Janathan Reddy, for his cooperation. Thank you very much. ఇప్పుడు మా చైర్మన్ గారు ఇంగ్లీష్లో మాట్లాడింది సాధ్యమైనంత వరకు తెలుగులో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోని ప్లాంట్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఆ శుభ సందర్భం ఇప్పుడు ఆసన్నమైందని అనుకుంటున్నాము. అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన తాలూకా ఇనిషియేషన్ వల్ల
ఈ ప్రాంతంలోని 1500 కోట్లతో 3.15 మిలియన్ టన్స్ కెపాసిటీ ప్లాంట్ పెట్టడానికి మేము ఈరోజు భూమి పూజ స్టార్ట్ చేసాము. అలానే ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడంలో ముఖ్య ఉద్దేశము, ఇది చాలా వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ ఉండే పరిస్థితుల్ని చక్కదిద్దాలని, ఇక్కడ ఉండే అభివృద్ధిలోని పాటుపడాలని మా వంతు మేము సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలానే రామ్కో గ్రూప్, సిఎస్, అలానే ఈ కృషిలోని మాకు సహాయ సహకారాలు అందిస్తున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారికి, అలానే ఆయన టీం ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత లోకల్గా ఉండే ఇతర అఫీషియల్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మనకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరిమణులకు, పత్రికా విలేకరులకు ముందుగా మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కళ మేరకు ఈరోజు రామ్కో సిమెంట్ వారు గత దశాబ్దాల కాలంగా ఎంతోమంది పరిపాలించినప్పటికీ ఎవరు కూడా ఈ యొక్క సిమెంట్ ఇండస్ట్రీ గురించి కానీ, ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని గురించి కానీ ఒకే ఒక వ్యక్తి మీద ఈరోజు పరిశ్రమలు రావడం జరిగింది. ఈ పరిశ్రమకు ముఖ్య కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లవేళలా ఈ యొక్క రైతాంగం కానీ, ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలందరము కూడా ఎల్లవేళలా మీ వెంట ఉంటాము. మీ ఆశీర్వాదంతో ఈరోజు రామ్కో సిమెంట్ వారు మా రైతులకు జరిగినటువంటి అడిగిన వెంటనే మీరు సహాయ సహకారాలు అందించి, రైతుకు తోడ్పాటు అందించి వారి అభివృద్ధికి పాటుపడుతున్నందుకు మీకు మా యొక్క నియోజకవర్గ ప్రజల తరపున మరియు కొలిముళ్ళ ప్రజల తరపున పాదాభివందనాలు చేస్తాము. మా నియోజక ప్రజల తరపు నుంచి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము. మీకు తెలుసు, ఈరోజు ఏవైతే మనకు మౌలిక వసతులు లేకుండా రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క మౌలిక వసతులు ఏర్పరచడం వలన ఈరోజు ఇండస్ట్రీస్ వారి కూడా బయటికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు ఈ యొక్క సిమెంట్ రావడం వల్ల పరిశ్రమ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు అందరికీ కూడా ఈరోజు అవకాశాలు కనపడతాయని, వస్తాయని చెప్పి కూడా నిరుద్యోగంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య తీరాలంటే పరిశ్రమలు రావాలి. గత దశాబ్దంలో పరిపాలించిన పాలకులు ఎన్నో మాటలు చెప్పారు. ఈరోజు ఒక వ్యక్తిని నమ్మి పరిశ్రమ వస్తూ ఉంది. దీంట్లో సదా మీకు అందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాము. అది ఒక్కటే కాదు, ఈరోజు రామ్కో సిమెంట్ రావడం వలన మీరు ఎక్కడైతే మనకు ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఉన్నాయో ఆఖరికి ఆ ఏడబ్ల్యూ ల్యాండ్స్ కూడా పరిశ్రమ వారు ఇచ్చి మీకు అన్యాయం చేయకుండా రైతులకు కూడా ఏడబ్ల్యూ ల్యాండ్లకు కూడా మీలో ఒక భాగస్వామిగా ఉండి మీ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ రుణం తీర్చుకుంటాము. మేము ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఒక పత్రికలో రావడం జరిగింది సార్, చాలా ముఖ్య విషయం ఇది. ఏ రోజైతే ఈరోజు రామ్కో సిమెంట్ వారు వస్తే కార్యదార్శనికుల్ని అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రైతులను ఉద్దేశించి మాట్లాడమని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన కార్యక్రమం రామ్కో సిమెంట్ ఈరోజు అక్కడ ఫ్యాక్టరీ పెట్టే శుభ సందర్భంలో అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి గారు, అదే మరి అక్కడే చైర్మన్ ఎండి రామ్కో సిమెంట్ పిఆర్ వెంకటరామరాజు గారు, రాజా గారు, సిఇఓ రామ్కో సిమెంట్ ధర్మకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు, వేదిక పైన ఉండే పెద్దలందరికీ, అదే మరి ఇక్కడ డైరెక్టర్ రామ్కో సిమెంట్స్ అండ్ ఎండి రామ్కో అభినవ్ రాజా గారు, ఈడీ మార్కెటింగ్ రామ్కో సిమెంట్స్ బాలాజీ మూర్తి గారు, ఇక్కడే ఇండస్ట్రీ సెక్రటరీ సోలమన్ రాజు గారు ఉన్నారు. అదే మరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి బాబు గారు ఉన్నారు.
అదే మరి మిగిలిన జిల్లా అధికారులకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా నేను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చాను. దానికి కారణం కొన్ని అనివార్య పరిస్థితుల్లో అక్కడ రాలేకపోయాను. వచ్చుంటే చాలా బాగుండేది. 2 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక రామ్కో సిమెంట్ ఫౌండేషన్ వేసిన తర్వాత గ్రామ సభ, గ్రామ దర్శన కింద ఒక విలేజ్కి వెళ్లి అక్కడి నుంచి ఈ రోజు రేపు అక్కడే ఉండి పార్టీ సమావేశాలు కూడా పెట్టుకుని రాబోయే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయాలి కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ కార్యక్రమం ఏమాత్రం కూడా ఇది కాకూడదనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఎప్పటి నుంచో ఆశించినటువంటి కొలిమిగడ్డలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ, రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ రోజు మీరు చూస్తే 3 కార్యక్రమాలు రామ్కో చేస్తున్నారు. ఒకటి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ కింద కొత్త ఫ్యాక్టరీ పెట్టడం, ఇంకొక పక్కన విశాఖపట్నం, విజయవాడలో ఉండే యూనిట్స్ ను కూడా ఎక్స్పాన్షన్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దగ్గర ఒక 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంకో పక్క రామ్కో చూస్తే 5వ పెద్ద కంపెనీ ఇండియాలో సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీస్ లో ఇప్పటికే వీళ్ళ యొక్క ఇది 8 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇండియా మొత్తం. అదే మరి ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ కానీ, గ్రైండింగ్ యూనిట్స్ కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున పెట్టడం. ముఖ్యంగా వీళ్ళు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దగ్గర 3,000 మంది పనిచేస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే సంవత్సరానికి 14,45,000 మెట్రిక్ టన్ను సిమెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. తమిళనాడులో మిగిలిన ఇది చూస్తే ఈ యొక్క సెటిలైట్ గ్రైండింగ్ యూనిట్స్ కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఏ పర్మిషన్ కావాలన్నా రియల్ టైంలో ఇవ్వడం. అందుకే నెంబర్ 1 వచ్చాం. ఇక్కడ నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, భూమి ప్రొవైడ్ చేస్తున్నాం, పర్మిషన్లన్నీ ఇమీడియట్గా ఇస్తున్నాం. రైల్వే లైన్ కానీ, రోడ్డు కానీ, ఇలాంటి లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనివల్ల మన రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రంగా పరిశ్రమలకు తయారైంది. కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాతో పాటు మనకు అనేక ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీస్కి ఇస్తామని వాళ్ళు మోసం చేశారు. కానీ 400 సంవత్సరాల ప్రపంచమంతా తిరిగి ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేశాం. ఇంకో పక్క 3 సార్లు పారిశ్రామికవేత్తల యొక్క మీటింగ్లు పెట్టాం విశాఖపట్నంలో. అదే మరి దావోస్కి వెళ్ళాం. ఇవన్నీ మనం చేసిన తర్వాత ఈ రోజు మన రాష్ట్రంలో 1,695 యూనిట్లు, చిన్నవి, పెద్దవి, మీడియం సైజు ఉంటే పెద్దవి, మీడియం సైజు ఉంటే 1,695 పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇది కానీ వస్తే మొత్తం 6,30,000 మొత్తం కలిసి ఇప్పుడు మీరు చూసినప్పుడు 2,632 కోట్ల 32 ప్రాజెక్టులు ముందుకు వచ్చారు 18 డిపార్ట్మెంట్లో. ఇవి వస్తే 15,73,172 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ కానీ రాగలిగితే 33 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అయితే కొంతమంది ముందు ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాడకుండా సమస్యలతో ఎన్నికపోతారు. కొంతమంది ఈ మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఇది లాజికల్ గా వచ్చే వరకు ఫాలో అప్ చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ పనే చేస్తున్నాం. ఇప్పటికి చూస్తే 16,695 యూనిట్లు అనేక విధాలుగా ముందుకు పోతున్నాయి. కొన్ని ప్రొడక్షన్ వచ్చేసాయి, కొన్ని ప్రొడక్షన్ రాబోతున్నాయి, కొన్ని ల్యాండ్ ఇచ్చాం, కొన్ని బ్యాంకుల్లో ఉన్నాయి. ఇదే స్థాయిలో ఇవన్నీ కూడా ఎదుగుతున్నాయి. ఇవన్నీ వస్తే 6,30,457 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. మనం ఇవన్నీ కానీ పూర్తి చేసుకోగలిగితే 10,23,722 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో వచ్చినట్టే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని మనం చూస్తున్నాం ఈరోజు. ఇంకో పక్కన
మీరందరూ చూసిన తర్వాత ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం పెద్ద ఎత్తున 346 యూనిట్లు కర్నూలు జిల్లాలో వస్తున్నాయి. దీనివల్ల దగ్గర 245 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చి 2,45,315 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల 3,78,747 మందికి ఉద్యోగాలు కర్నూలు జిల్లాలో వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు మనం ఇవన్నీ కూడా 65 వరకు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈ పెట్టుబడి కూడా 57,435 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల 42,000 మందికి ఉద్యోగాలు ఇమీడియట్ గా వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక ఇండస్ట్రీ రావాలంటే దానికి చాలా శ్రమ పడతాం. అదే మరి చెడగొట్టాలంటే చాలా సులభంగా చెడగొడతారు. ఎవరైనా అధికార యంత్రాంగంలో సరిగా పనిచేయకపోయినా, లేకపోతే కొంతమంది అక్కడ కానీ రైతులు కానీ లేకపోతే రెచ్చగొట్టి కొంతమందిని ఇచ్చేసినా, లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఇండస్ట్రీ వస్తుందంటే ఒక పేపర్ కానీ ఒక పార్టీ కానీ అదే పరిగెట్టుకొని ఇండస్ట్రీ రాకూడదని అడ్డం పడే పరిస్థితి. దానిపై నెగిటివ్ ఆర్టికల్స్ రాయడం, ఏదో ఇచ్చేసారని చెప్పి పెట్టడం, ఏదో జరిగిపోయిందని చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఎవరికంటే మన పిల్లలకు నష్టం. మన పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. దేనికోసం చదివిస్తున్నాం? వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఆదాయం బాగా రావాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలని మనం ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఉద్యోగాలు పోతాయి. రెండో విషయంలో, ఇండస్ట్రీ రాకపోతే రాష్ట్రానికి కూడా ఆదాయం రాదు. ఆదాయం వస్తే మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, రోడ్లు వేసుకుంటాం, ఇంకో పని చేస్తాం, మౌలిక సదుపాయాలు ఇచ్చుకుంటాం. సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల సమాజానికి లాభం ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలైంది కర్నూలు జిల్లా, ఇంతవరకు ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదో ఆత్మవిమర్శ చేసుకోవడం కానీ, ఈ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఒకసారి మీరందరూ వాళ్ళ యొక్క ఉద్దేశాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని జిల్లాల్లో అన్ని వనరులు ఉన్నాయి, వనరులున్న ఇండస్ట్రీస్ రావడం లేదు. దానికి ప్రత్యేక కారణం చూస్తే, అక్కడ కొంతమంది స్వార్థపరులు ఈ ఇండస్ట్రీస్ రానియకుండా అడ్డుపడడం, వచ్చినా కూడా వాళ్ళు వేధించడం, లేకపోతే ఇక్కడికి పెట్టినా కూడా మనం బాగుపడాలనే ఉద్దేశంతో బయటపడే పరిస్థితి వస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా జనార్దన్ రెడ్డిని అభినందిస్తున్నా. ఒక పాజిటివ్ గా నా కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాలని కృషి చేసే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ విధంగా అందరూ కానీ పోటీ పడితే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. మన పిల్లలు హైదరాబాద్ కో, బెంగళూరుకో, లేకపోతే చెన్నైకో పోయే పని లేదు, అమరావతికి వచ్చి కూడా పని లేదు. కర్నూలు జిల్లాలోనే మీ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కొలిమిగుండ ఒకటి ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం. ఈ నెలలోనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ వస్తే ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా కనెక్టివిటీ ఈజీ అవుతుంది. రెండోది అక్కడనే సీడ్ పార్క్ పెట్టాం. ఈ సీడ్ పార్క్ పెద్ద ఎత్తున దాన్ని మనం ముందుకు తీసుకపోతే ప్రపంచానికే విత్తనాలు ఉత్పత్తి చేసే శక్తి మన దగ్గర ఉంది. దానివల్ల రైతులు బాగుపడతారు, ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ బిల్డప్ అవుతుంది. ఓర్వకల్ ఉంది. ఓర్వకల్ను మనం ఇప్పటికీ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. మొన్నే జైడా స్టీల్ ఫౌండేషన్ వేశాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకో పక్కన ఫార్మా పార్క్ కూడా ఒకటి తొందరలోనే ఇనాగ్రేట్ చేయడానికి దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కానొస్తే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వస్తుంది. హైదరాబాద్ సెటిలైట్ ఉంటుంది, కర్నూలుకు టౌన్షిప్ ఉంది, ఇంకో పక్కన నేషనల్ హైవే, ఒక పక్కన చెన్నై కర్నూలు నేషనల్ హైవే ఉంది, అమరావతి నుంచి ఒక నేషనల్ హైవే వస్తుంది, బెంగళూరు చెన్నై ఉంది, ఇక్కడి నుంచి బళ్ళారు ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక ఇంపార్టెంట్ జంక్షన్ కర్నూలు. దీన్ని ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మనం ఇండస్ట్రీస్ అయితే ఒక 30 ఇండస్ట్రీస్ ప్రొడక్షన్కి వెళ్ళాయి.
ఇంకొక పక్కన ఈరోజు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిన్న కూడా నేను చూశాను. విశాఖపట్నం వెళ్ళా, మెడ్టెక్ పార్క్ ఒకటి క్రియేట్ చేశాం 2-3 సంవత్సరాలు. ప్రపంచానికి ఏదైతే మనం మన ఆరోగ్యం కోసం వాడే మెషిన్స్ అన్ని అక్కడ తయారు చేయడానికి సంకల్పం చేశాం. 275 ఎకరాలు అక్కడే కామన్ ఫెసిలిటీస్ అని కూడా పెట్టాం. ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని అక్కడే హౌసింగ్ ఉంటుంది, నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ అవన్నీ వేస్తాం. ఆ ఇండస్ట్రియల్ పార్క్ లోనే వారికి కావలసిన రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ సెంటర్ కానీ, కామన్ సర్వీసెస్ కానీ, వేర్ హౌసింగ్ కానీ అవన్నీ క్రియేట్ చేస్తాం. దీనివల్ల కాస్ట్ కూడా టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ తయారవుతాయి, చాలా వరకు కాస్ట్ తగ్గుతుంది. అంటే ఒక్క మెడ్టెక్ పార్క్ విశాఖపట్నంలో 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి పెద్ద ఎత్తున ఫార్మా కూడా వస్తే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి 175 కాన్స్టిట్యున్సీల్లో 175 ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా పెడుతున్నాం. 31 రెడీ అయినాయి. ఒక పక్క పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం, ఒక పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలంటే ఎంఎస్ఎంఈ పార్క్ లో 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు తీసుకుని అక్కడనే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట, నీళ్లు, కరెంటు, లేకపోతే రోడ్డు అన్ని ఇచ్చి కామన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తే మీరు పండించిన ప్రతి ఒక్కరు గోడౌన్ పెట్టుకోకుండా అక్కడే ఒక కామన్ గోడౌన్ ఉంటాయి, ఇన్ని పెట్టుకోవడం, అక్కడి నుంచి మార్కెటింగ్ చేయడం ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తున్నా అంటే 4.5 సంవత్సరాలుగా రాత్రింబగళ్ళు పనిచేసి ప్రతి ఒక్కసారి ఎక్కడ ఒక చిన్న తప్పు జరగకుండా అధికార యంత్రాంగం కూడా ఒక ఇండస్ట్రీ రావాలంటే మీరు ఒక ఇండస్ట్రీ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇవ్వాలి, నీళ్లు తీసుకురావాలి, కరెంటు తీసుకురావాలి, పర్మిషన్లు ఇవ్వాలి, బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చి ఇప్పటికే మీరు చూస్తే 31 పార్కుల్లో 900 ఫ్లాట్స్ ఆల్రెడీ అలాట్ చేసేసాం. అక్కడి నుంచి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీ వస్తే నేను ఒక మాట చెప్పాను, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, దానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టినాం. ఈ రోజు భారతదేశంలో ఎవరైనా ఉద్యోగానికి అనువైనటువంటి స్కిల్స్ ఉండే రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం. మన పిల్లలు బాగా స్కిల్స్ నేర్చుకున్నారు, చదువు నేర్చుకున్నారు, దీనివల్ల ఉద్యోగాలు ఈజీగా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే ఒక పక్క మౌలిక సదుపాయాలు కావాలి, రెండోది మానవ వనరులు ఉండాలి, మూడోది భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీ పెట్టేవాడు పెట్టుబడి పెట్టిన తర్వాత రిస్క్ ఉండకూడదు. ఒకవేళ వాడు పెట్టుబడి పెడితే రేపు ఎవరో వచ్చి గొడవ చేసి అసలు పెట్టుబడి పోతుంది అనుకుంటే ఆ ప్రాంతానికి వాళ్ళు వచ్చే పరిస్థితిలో ఉండరు. ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను దీన్ని ఒక యజ్ఞమారిగా చేస్తున్నాను. కొంతమంది దీన్ని చెడగొట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సాధించడానికి చాలా కష్టం ఉంటుంది, చెడగొట్టడం అనేది చాలా సులభమైన పని. ఈరోజు అమరావతి రాజధాని ఉంది. అమరావతి రాజధాని కోసం ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేవు, సంకల్పం ఉంది. అందువల్లనే మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని కడుతున్నాం. మళ్ళా అందులో కొంత భూమి అమ్మేసి ఆ అప్పులు కూడా తీర్చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఈరోజు పోలవరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడ్డారు, మనకు డబ్బులు ఇవ్వడం లేదు, కానీ ప్రాజెక్ట్ ఆగడం లేదు. ఈరోజు కర్నూలుకు నీళ్లు వచ్చాయంటే వర్షాల వల్ల నీళ్లు రాలేదు. ఏదైతే కృష్ణాలో వచ్చే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీళ్లు పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు ఇచ్చి తద్వారా రాయలసీమ కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వగలిగాం. అందుకే ఈసారి పండ్ల తోటలు కానీ అదే మరి ఎక్కడికక్కడ అన్ని పంటలు కూడా మనం కాపాడుకున్నాం, త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. దీని వెనకాల ఏ విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు గారు కృషి చేస్తున్నారో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చూశారు. ఒక సిమెంట్ రోడ్, ఒక ఎల్ఈడి బల్బు, లేకుంటే మరుగుదొడ్లు కట్టేయడం, ఇండ్లు కట్టడం. 25 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కడుతున్నాం. అంటే 25 లక్షల ఇండ్లు కడితే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దానికి మౌలిక సదుపాయాలు చేస్తున్నాం.
ఇవన్నీ కూడా ఒక ఫామ్ పాయింట్స్ తోవడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మీ జిల్లాలో పూర్తి చేయడం, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఒక పద్ధతి ప్రకారం చేసి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు. 1 కేజీ రూపాయి బియ్యం 5 కేజీలు ఇవ్వడం, పండుగల పూట సంక్రాంతి కానుకలు ఇవ్వడం, ఇంకో పక్క భరోసా కింద 51 లక్షల మంది నెలవారీగా పింఛన్లు ఇవ్వడం, ఇంకో పక్కన ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు, 50 సంవత్సరాల లోపల సహజ వనరులు అయితే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, పెళ్లిళ్లకు 50,000, 40,000, 35,000 రూపాయల చొప్పున మైనారిటీకి, ఎస్టీకి, ఎస్సీకి, బీసీకి ఇవ్వడం, ఇంకో పక్క పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఎక్కడా జరిగిన పనులు మనం చేయగలిగాం. ఒక పక్క సంక్షేమం ఇస్తున్నాం, ఒక పక్క మౌలిక సదుపాయాలు చేస్తున్నాం, ఒక పక్క ఇండస్ట్రీ పోతున్నాం. ఈ సంవత్సరం మళ్ళా వర్షాలు పడకుండా కరువు ఉన్నాం, కరువుకు మళ్ళా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. 24,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశాం. డాక్రా సంఘాలకు 10,000 కోట్లు ఇచ్చాం. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన రాష్ట్రం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు ఈరోజు చూస్తే ఇంతవరకు 15 యూనిట్లు, కొంతమంది అడుగుతున్నారు మీరు ఏం చేశారని అడుగుతున్నారు. 15 యూనిట్లు ఒక కర్నూలు జిల్లాలో ప్రొడక్షన్కి వచ్చాయి. గ్రీన్ కోస్ట్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అయితే 3,500 కోట్లు ఖర్చు పెట్టి 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సన్ ఎడిసన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 928 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మైత్రా ఎనర్జీ విండ్ పవర్ అయితే 1,240 కోట్లు పెట్టి 400 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అదే మరి శ్రీ నందేశ్వర పాలివర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 406 కోట్లు పెట్టి 100 మందికి ఇచ్చారు. ప్రయత్న డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ పార్క్ 300 కోట్లు పెట్టి 100 మందికి ఇచ్చారు. రెన్యూ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ వచ్చి 236 కోట్లు పెట్టి 70 మందికి ఇచ్చారు. ఏపీఎస్పీసీఎల్ ద్వారా సోలార్ పవర్ 200 కోట్లు పెట్టి 303 మందికి ఉద్యోగాలు వచ్చాయి. శ్రీ రాయలసీమ ఆల్కలైస్ అలైడ్ కంపెనీ 140 కోట్లు ఖర్చు పెట్టి 100 మందికి ఇచ్చారు. ఏసీఎంసీ క్లీన్ టెక్ ఇది కూడా సోలార్ ఎనర్జీ 120 కోట్లు ఖర్చు పెట్టి 40 మందికి ఇచ్చారు. ఏసీఎంఈ క్లీన్ టెక్ ఇది ఇంకో ఇక్కడ 120 కోట్లు పెట్టి 40 మందికి ఇచ్చారు. పీపుల్ టెక్ 100 కోట్లు ఖర్చు పెట్టారు, 500 మందికి ఇచ్చారు. ఒమేగా హాస్పిటల్స్ హెల్త్ కేర్ 75 కోట్లు పెట్టి 300 మందికి వచ్చారు. రెయిన్ సిమెంట్స్ 72 కోట్లు పెట్టి 10 మందికి ఇచ్చారు. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 40 కోట్లు ఖర్చు పెట్టి 100 మందికి ఇచ్చారు. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 35 కోట్లు ఖర్చు పెట్టి 75 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఈరోజు మళ్ళా మీరు చూస్తే ఇంప్లిమెంటేషన్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. మెగా సీడ్ పార్క్ దీనికి పెట్టుబడి మనం చూస్తే దగ్గర 13,000 కోట్ల రూపాయలు అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 1000 మంది పైన ఉద్యోగాలు వస్తాయి. రైతులందరికీ సీడ్ ఉత్పత్తి చేసిన వల్ల ఆదాయం, మెరుగైన ఆదాయం వస్తుంది. ఎన్ఎస్ఎల్ మైనింగ్ కూడా 4,650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపోజల్స్ అన్ని కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఈ రోజు మనం ఇనాగ్రేషన్ ఈ రోజు చేసుకున్నాం. ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ అయితే 2,900 కోట్లు పెడుతున్నారు, 11 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రిజమా సిమెంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది వస్తే 2,000 కోట్లు, 1,880 మందికి ఉద్యోగాలు. ర్యాంకో సిమెంట్ ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ 33 కోట్లు, 2,000 మందికి ఉద్యోగాలు. శాంతిరామ్ కెమికల్స్ 900 కోట్లు, 600 మందికి ఉద్యోగాలు. జై జ్యోతి సిమెంట్స్ 650, 22 మందికి ఉద్యోగాలు. ఏపీ ట్రాన్స్కో ద్వారా ఇది కూడా యాస్పరి నర్నూరు దగ్గర ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ అన్ని చేయడానికి 480 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే జైన్ ఫార్మ్ ఫ్రెష్ ఫుడ్స్ ఇండియా 300 కోట్లు పెట్టి 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. జైన్ ఇరిగేషన్ సిస్టమ్ 305 కోట్లు పెట్టి 3,550 మందికి వస్తాయి. జియో మైసూర్ సర్వీసెస్ 300 మందికి 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆర్కే అగ్రి ఇండస్ట్రీస్ అయితే 228 కోట్లతో ఈ మందికి. లక్కీ రాక్స్ అండ్ మినరల్స్ 177 కోట్లు ఖర్చు పెట్టి 1,200 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది.
ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ రోజు మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఓర్వకల్ ఉంది, నీళ్లున్నాయి. నేను ఇక్కడ మేజర్ గా 2 ఓర్వకల్ కేంద్రంగా ఒక ఫార్మాసిటీ వస్తుంది, ఓర్వకల్ కేంద్రంగా ఇండస్ట్రీస్కి వెళ్తాం, అదే మరి కొలిమంగుండ్ల కేంద్రంగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్తాం. ఇప్పటికే విత్తనాలన్నీ ఉత్పత్తి చేయడానికి మెగా సీడ్ పార్క్ ఒకటి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కానీ ఇప్పుడు రోడ్ల వ్యవస్థలు కానీ ఇవన్నీ బాగా చేస్తున్నాం. ఇవన్నీ కానీ మనకు వస్తే ఈ జిల్లాకు ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. నేను పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ పోవాలి, సర్వీస్ సెక్టర్ కూడా బాగా డెవలప్ కావాలి, మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, మీకు మెరుగైన ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రాష్ట్రంలో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రీ కారిడార్ ఒకటి వస్తుంది. అదే మరి రేపు సిబిఐసి కూడా చెన్నై బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది. ఇంకొక పక్కన బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ కూడా రావాల్సిన అవసరం ఉంది. అది కూడా వస్తే నేషనల్ హైవే చుట్టూ పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ కి మనం శ్రీకారం చుడతాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇది మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో మీరు కూడా జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా సహకరించాలి. ఒక ఇండస్ట్రీ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలి, పని పూర్తి చేయాలి, అయిన తర్వాత దాన్ని రన్ చేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నిరంతరం ఒక ఇండస్ట్రీ చూసి ఇంకా 10 మంది రావాలి. ఆ కల్చర్ ఒకటి ఇండస్ట్రీ కల్చర్ రావాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు రాయలసీమలో ఉండే వనరులు ఎక్కడా లేవు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సిమెంట్ ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి మంచి లైమ్ స్టోన్ ఉంది, ఇంకో పక్కన మీరు ఒక పక్క చూస్తే బరైటీస్ ఉంది, ఇంకో పక్క గ్రానైట్ కూడా దొరుకుతుంది, ఇంకొక పక్కన మీరు చూస్తే బెంగళూరు ఒక పక్క అనంతపురం దగ్గరగా ఉంటుంది, హైదరాబాద్ దగ్గర కర్నూలు ఉంటుంది, చెన్నై దగ్గర నెల్లూరు గాని చిత్తూరు గాని ఉంటాయి. అదే మరి ఈరోజు హార్టికల్చర్ లో మనం చాలా ముందుకు పోతున్నాం. ప్రపంచానికి ఇండియాలో నెంబర్ 1 గా ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కువ హార్టికల్చర్ పండించే రాష్ట్రంగా ప్రత్యేకంగా రాయలసీమ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడే కియా మోటార్స్ వచ్చింది, ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఒకటే కాదు, కియా మోటార్ వల్ల దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక ఆటోమొబైల్ వచ్చాయి. కియా టౌన్షిప్, సౌత్ కొరియా టౌన్షిప్ ఒకటి అనంతపూర్లో ఏర్పడే పరిస్థితి వచ్చింది. దానివల్ల భూమి విలువ కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో మీరు చూస్తే శ్రీ సిటీ వచ్చింది. అదే మరి టెక్స్టైల్ మిల్స్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. నగర్లో ఒక టెక్స్టైల్ పార్క్ కూడా వస్తా ఉంది. తిరుపతి అయితే చాలా పెద్ద ఎత్తున సెల్ ఫోన్స్ తయారు చేయడానికి మొత్తం మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. అందరు రాష్ట్రం అంతా కూడా రిక్రూట్ చేస్తున్నాం. సెల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టీవీలు కానీ ఇవన్నీ తయారు చేయడానికి ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టాం, ఒక హబ్ గా తయారు చేశాం. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. అరవిందో టెక్స్టైల్ మిల్ కూడా ఇక్కడికి వస్తా ఉంది. అదే మరి కడపలో ఈ నెలలోనే పెద్ద ఎత్తున మన స్టీల్ ఫ్యాక్టరీకి ఫౌండేషన్స్ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే అవసరమైతే మనమే ప్రారంభిస్తాం. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తామని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతున్నాం. ఆ ఫ్యాక్టరీ కూడా ఫౌండేషన్ ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే మీరు చూస్తే పెద్ద ఎత్తున రాయలసీమలో ఇండస్ట్రియలైజేషన్ వస్తా ఉంది. ఇంకా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలి, ప్రారంభించడాన్ని పూర్తి చేసుకోవాలి. ఈరోజు కియా మోటార్స్ ఉంది. జనవరిలో ఫస్ట్ కార్ అనంతపూర్ లో తయారు చేసిన కార్ రోడ్డు మీదకి వస్తుంది. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటే ఒకటి చూసి ఇంకోటి వస్తుంది. ఈ విధంగా వాతావరణం పూర్తిగా మారే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ ప్రభుత్వం చేసే పనులు అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా ఉండే అడ్మినిస్ట్రేషన్ కి, ఆడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో
ఎమ్మెల్యే మిగిలిన వాళ్ళకి మీరు సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున మన నియోజకవర్గమే కాదు జిల్లా అంతా అభివృద్ధి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక పక్క ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం మీరు చూస్తే ఇమ్మీడియట్ గా ఏం చేయాలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చాం. మీరెవ్వరూ కష్టపడినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సుపరిపాలనకు టెక్నాలజీ ద్వారా నాంది పలికాం. గ్రామంలో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేశాం. ఒకప్పుడు బురదలో మట్టిలో తిరిగే పరిస్థితి నుంచి ఇప్పుడు సిమెంట్ రోడ్లు తిరుగుతున్నారు. అదే మరి వీధి దీపాలు ఎలగిన పరిస్థితి నుంచి ఎల్ఈడి బల్బులు వేసుకుంటున్నాం. ఇంకో పక్కన మరుగుదొడ్లు లేకుండా చాలా అవస్థపడిన పరిస్థితి నుంచి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయడమే కాకుండా మీ యొక్క పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి కాంపోస్ట్ లో పెట్టి మళ్ళా మీ పొలాలను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సోప్ పిట్స్ ద్వారా ఎక్కడా మురుగునీరు రోడ్డు మీద రాకుండా చేస్తున్నాం. మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసి 2 ఏళ్లలో మంచి శుభ్రమైన నీళ్లు, క్వాలిటీ ఆఫ్ వాటర్ మీ ఇళ్లకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆదాయం పెంచే కార్యక్రమం, ఆర్థిక అసమానత తగ్గించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున 10,000 రూపాయలు అందరికీ వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం ఇచ్చిన తర్వాత మళ్లీ మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. నా ఆలోచన ఒకటి, నిరంతరం పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఎవరైతే ఎప్పటికప్పుడు సమాజంలో అట్టడుగులు ఉంటారో వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి చాలా కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ విధంగా కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడే నాయకులు చూస్తున్నారు, పార్టీలు పెట్టారు, బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్నారు. మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత బాధ్యత లేదంటే ఇష్టానుసారంగా తయారై ఈ ప్రభుత్వం చేసే పనులకు అడ్డుపడడం, ఎవరైతే రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆకాంక్షించకుండా మనకు అన్యాయం చేస్తామంటే వాళ్ళతో కలవడం కూడా జరుగుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరాలి. ఈ 2 నెరవేరాలంటే మనం కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి. వాళ్ళు చేయలేదు. ఇప్పుడు తిరుగుబాటు చేసి అవిశ్వాస తీర్మానం చేసి ముందుకు పోయాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని మనం తీసుకోగలిగాం. అందరూ సపోర్ట్ చేశారు. కడాన ఎవరైతే విభజనని తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు సహకరించి మేము ఆ రోజు పెట్టాం, వీళ్ళు ఇవ్వడం లేదు, మేము కూడా మీకోసం పనిచేస్తామని వాళ్ళు కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు కేసీఆర్ సపోర్ట్ చేశారు. మళ్లీ నరేంద్ర మోడీ గారు వద్దన్నారు కాబట్టి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈయన కూడా వద్దనే పరిస్థితికి వచ్చారు. మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అక్కడ అన్యాయం జరిగింది, అప్పుడే పెట్టాం, మేము అప్పుడే ఇస్తా ఉన్నాం, విభజన చట్టంలో హామీలు ఇచ్చాం, అవన్నీ చేయాలని చెప్పారు. కానీ ఇతను కాదు, అక్కడ ఇస్తే నాకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, మాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు కొత్తగా ఇచ్చింది కాదు, విభజన చట్టంలో పెట్టిన హామీలు, విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. దీనికి అడ్డం పడితే నేను ఆ మాట చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. నిన్న తెలంగాణ ఎలక్షన్ జరిగాయి, రిజల్ట్స్ మీరు చూశారు. అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. అదే సమయంలో అతను ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి గెలిచాడంటే వీళ్ళు నన్ను విమర్శిస్తూ ఆయన పొగుడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చింది కొత్తగా ఇచ్చింది కాదు, ఆ రోజు ఇచ్చిన ప్రత్యేక హోదా. అందరం కష్టపడ్డాం, హైదరాబాద్ అభివృద్ధి చేశాం, కానీ విభజన జరిగింది, ఇది రియాలిటీ. కేంద్రం సహకరించి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవారు మనకు అండగా ఉండమని అనేకసార్లు చెప్పారు. అది చేయకుండా ఇవాళ చేయడం దుర్మార్గం. దానికి కేసీఆర్ మాట్లాడడం, ఆ విషయం నేను చెప్పాను. ఆయన అక్కడ మాట్లాడితే ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయి, ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, లక్షల ఇండ్లు కట్టుకుంటున్నాం, లక్షల మరుగుదొడ్లు కట్టాం. ధనిక రాష్ట్రాలు చేయలేని పని మనం చేశాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులుండేవాడు చేయలేకపోయారు. ఒక పక్క మీకు కర్ణాటక ఉంది,
ఇంకో పక్క తెలంగాణ ఉంది, మనకి ఇంకో పక్క తమిళనాడు ఉంది. అక్కడ ఎక్కడా లేని అభివృద్ధి జరిగిందంటే ఇది మన స్వయం కృషి, మన కష్టార్జితం. కష్టపడ్డాం, ఫలితాలు వస్తున్నాయి. కేంద్రం సహకరించలేదు, సహకరించిన కేంద్రాన్ని మాట్లాడరు, మనల్ని విమర్శిస్తారు. ఇంకో పక్క తెలంగాణ ఆ రోజు ఒప్పుకొని ఇప్పుడు ఎన్నికపోతే కేసీఆర్ వీళ్ళు ఆకాశాన్ని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఆటలు సాగలేకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒక విష ప్రచారం, ఎక్కడికక్కడ ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం బాగుపడితే నాకు మంచి పేరు వస్తుంది, సీఎంకు మంచి పేరు వస్తే కోట్లు పడవని. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేయలేకుండా వీళ్ళకి అనుభవం కూడా లేదు ఇప్పుడు కూడా ఏమైనా చేయడానికి కూడా. అలాంటి వ్యక్తులు ఏ మాత్రం వచ్చినా అక్కడుండే స్థానిక నాయకుల మాటలు మీరు విన్నా నష్టపోయేది మనమే నష్టపోతాం, సమాజం నష్టపోతాం. మళ్లీ పాత రోజులు గుర్తొస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేటివి కాదు, ఆదాయం వచ్చేది కాదు, మరుగుదొడ్లు కట్టేది, ఏ పనులు కాలేదు. అవన్నీ అధిగమించాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సమర్థవంతంగా పనిచేసుకునే స్థాయికి వచ్చాం. ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సర్వీస్ సెక్టర్, ఒక పక్క వ్యవసాయాన్ని మూడు కూడా ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆలోచించి ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం, మీరు ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అక్కడుండే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున స్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జన్మభూమి, జై. సార్, ఇక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించడం ద్వారా రైతులు వాళ్ళ హర్షాన్ని వ్యక్తపరుస్తూ మీరు చూపించినట్టు ఒకరిద్దరు మాట్లాడతారు సార్. ముందుగా దామోదర్ అనే రైతు, ఈయన చదువుకున్న రైతు సార్, ఆయన మాట్లాడతారు సార్. ముందు దామోదర్ మాట్లాడతారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సుమాంజలి సార్. సార్, ఇప్పుడు మన కొలింగుండ్ల ప్రాంతాన్ని మీరు సిమెంట్ హబ్గా మారుస్తామని సభావేదికపై నుంచి చెప్పంగానే మాలో ఆనందోత్సాహాలకు అవధులు లేవు సార్. కారణం ఏమంటే, ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు, నాకు ఊహ వచ్చిన 5 సంవత్సరాలప్పటి నుంచి 38 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలియదు. కొలిమిగుండ్ల గ్రామం లాగానే ఉంది. మరి మీరెప్పుడైతే దీన్ని సిమెంట్ హబ్గా మారుస్తామని చెప్పినారో అప్పుడు మా కొలిమిగుండ్ల రూపురేఖలే మారిపోతాయని మేమందరం చాలా గర్వపడినాం సార్. అది కాకుండా కొన్ని 100 కోట్ల పెట్టుబడితో వస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాకు అర్థమైపోయింది. అయితే ఒక చిన్న బాధ కూడా అయింది సార్. ఎందుకంటే ఒక చోట పరిశ్రమ వస్తూ ఉంది అంటే కొందరి త్యాగఫలం, కొందరి జీవితాలను మనం పణంగా పెట్టడం అనేది కూడా ఉంటుంది. అందులో భాగంగా నా తండ్రి కూడా మిగతా రైతుల మాదిరిగానే మా పొలాన్నంతా మైనింగ్ కోసం ఇచ్చివేయడం జరిగింది. మీరు చాలా గొప్ప వ్యక్తులు సార్. ముందు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది అంటే సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, ట్యాక్సుల ద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుంది. అంతకన్నా ముందు ఆ రైతు నష్టపోతాడు అనేది కూడా మీరు గమనించినారు. ఇది గమనించిన మేము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి కొంతమంది రైతులు కంటతడి పెట్టుకుంటూ, నాలాంటి యువకులు, సార్ మాకు ఈ అన్యాయం జరుగుతోంది, మేము ఇంకా రేపటి నుంచి పొలాలు వేసుకోలేము, ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి 76,000 మొత్తం అన్నీ అయిపోయినాయి, బట్టలు తప్ప కట్టుడు బట్టలు తప్ప ఏమీ లేని రోడ్డున నిలబడినాం సార్ అంటానే వడిగా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారితో రైతులతో ముఖాముఖి చర్చలు ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత దీన్నంతటినీ తీసుకొని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనను మించిన వేగంతో ఆ రైతులకు ముందు మేము న్యాయం చేసి తర్వాత పరిశ్రమను ఏర్పాటు చేస్తాము అని కలెక్టర్ ద్వారానే మీరు మాకు చెప్పించినారు సార్. మీకు మేము చచ్చిపోయేంత వరకు కృతజ్ఞత భావంగా ఉంటాం సార్. కొలింగుండ్ల ప్రజలమందరము మీలాంటి ముఖ్యమంత్రి రైతుల సంక్షేమాన్ని, మైనింగ్ కోసం ల్యాండ్స్ పోగొట్టుకున్న రైతులను ముందు బాగుపరిచి తర్వాత మైనింగ్
ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి మీలాంటి ముఖ్యమంత్రులు నా భూతో నా భవిష్యత్ సార్. ఇలాంటి ముఖ్యమంత్రులు మళ్ళీ మళ్ళీ రావాలి సార్. మా ప్రాంతాన్ని 40 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని మా ప్రాంతాన్ని 100 సంవత్సరాల ముందు అభివృద్ధిని చేసి చూపిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకొక విషయం సార్, మీరు ప్రతి సంవత్సరం వర్షం మొత్తం పూర్తిగానే కరువు మండలాలు ప్రకటిస్తారు సార్. అందులో ఫస్ట్ కొలిమిగుండ్ల నేను ఉన్నానని చేతులు ఎత్తుతుంది సార్. కావాలంటే మీరు చూడండి సార్. అలాంటి కొలిమిగుండ్లకు ఈరోజు మీరు దీన్ని సిమెంట్ హబ్గా మార్చి మా యువతరాన్ని మరియు మా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చేస్తున్నారు సార్. దీనికి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. యువతరానికి కూడా మీరేం భయపడొద్దండి, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని వెన్నుదండలుగా చెప్తున్నారు. మరియు మా అందరికీ మీరు నష్టపరిహారాన్ని కూడా మా అందరికీ మీరు నష్టపరిహారం రూపంలో కానీ ఇతర రూపంలో కానీ అభివృద్ధి రూపంలో కానీ మా అందరి బతుకులను బాగుపరిచారు సార్. చివరిగా ఒక్క విషయం సార్, మీరు ఎల్లవేళలా పండు వెన్నెల లాంటి చంద్రుడిలాగానే వెలుగుతూ మీ వెన్నెలను మా రాష్ట్ర ప్రజలందరిపైన పంచుతూ మీరు ఇలాగే జీవితకాల ముఖ్యమంత్రిగా రావాలని, దానికి ఈ రాష్ట్ర ప్రజలుగా మేము, అందులో దామోదరుని ఈ వ్యక్తి సమూహము అందరము కూడా కృతజ్ఞతాభావంతో మీ పట్ల మేము తగిన కృతజ్ఞత తీర్చుకుంటాం సార్. మీకు వెన్నుదండలుగా ఉంటాం సార్. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు మాకు సార్, మేము ఒక్క విషయం గమనించాలి సార్. అమరావతిలో ఎక్కడో సెక్రటేరియట్ ఉంది, 100,000 ఛార్జీలు పెట్టుకొని వచ్చే శక్తి ఇక్కడ రైతులకు లేదు సార్. మరి సార్ జనార్దన్ రెడ్డి సార్, మాకు ఈ సమస్య వచ్చిందయ్యా అంటానే పరిగెత్తుకుంటూ సెక్రటేరియట్కి కానీ మరి ఇంకొక చోటికి కానీ మీ దగ్గరకు వచ్చి నా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారని మీకు సమస్యలన్నీ విన్నవించి మీ ద్వారా మాకు చేయిస్తున్నాడు సార్. ఇలాంటి స్థానిక ఎమ్మెల్యే, ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి మాకు మళ్ళీ మళ్ళీ కావాలి సార్. మేము దానికి తగినటువంటి చర్యలన్నీ, దానికి కావాల్సినటువంటి కృతజ్ఞతాభావాన్ని ఎల్లవేళలా మీకు సమర్పించుకుంటాం సార్. మీకు శిరస్సు వంచు నమస్కారం చేసుకుంటున్నాం సార్. ఇది సార్ నా స్పందన. పెద్దలారా, సభాముఖంగా కానీ మరియు అధికారులకు కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ చిన్నవాడిని ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో క్షమించి మా ప్రాంతాన్ని ఇలాగే అభివృద్ధి చేసి భూమి కోల్పోయినటువంటి రైతులకు న్యాయం చేసి తర్వాత 3 సంవత్సరాలకు ఫ్యాక్టరీ పూర్తవుతుంది సార్. భూమి కోల్పోయినటువంటి రైతులలో కొంత ఉద్యోగ అవకాశాలకు ఆ చదువుకున్న పిల్లలకు మొదటి ప్రాధాన్యతనో లేదా చివరి ప్రాధాన్యతనో ఇచ్చి వాళ్ళను ఆదుకోమని మిమ్మల్ని అసలు కోరుకుంటున్నాను సార్. ఇంతకంటే నేను ఉద్వేగంతో మాటలు రావడం లేదు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారాలు సార్. మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరీ ధన్యవాదాలు. అన్నవరం సత్యనారాయణ ఏ విధంగా కోరికలు తీరుస్తాడో మా సత్యనారాయణ గారు కూడా అదే విధంగా కోరికలు తీరుస్తారు. అన్నవరం సత్యనారాయణ, ఈ సత్యనారాయణ మాకు ఒకరే సార్. ఓకేమ్మా, చాలా బాగా మాట్లాడారు. ఆ తమ్ముడిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి. చాలా ఉత్సాహపరిచే ఉత్తేజమైన ప్రసంగం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి ఆ చిరంజీవిని, ఆ అబ్బాయి. ఇప్పుడు వారు చెప్పింది వాస్తవం. రాష్ట్రంలో 10% లైమ్ స్టోన్ ఉంది మన దగ్గర, సున్నపరాయి ఉంది. ఈ సున్నపరాయి మనం సిమెంట్ ఇండస్ట్రీస్ తయారు చేసుకుంటాం. ఈ సిమెంట్ ఇండస్ట్రీ బిల్డింగ్లకు కానీ వీళ్ళకి అవసరం ఉంది. ఇట్లా మన దగ్గర కొన్ని వనరులు ఉన్నాయి, కొన్ని మన అవసరాలు ఉంటాయి. దీన్ని బట్టి ఇండస్ట్రీస్ అంతా వస్తుంది. అయితే ఇండస్ట్రీ రావాలంటే ముందే చెప్పాను, భూమి మీదనే ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉండే లైమ్ స్టోన్ కూడా తీసుకుంటారు కాబట్టి భూమిలో నుంచే లైమ్ స్టోన్ కూడా వస్తుంది. ఈ రెండు వల్ల కూడా చాలా మంది తరతరాలుగా వారసత్వంగా మీకు వచ్చిన భూమి అంతా కూడా పోయి మీరు ఇప్పుడంతా కూడా రేపు ఉద్యోగుల కిందనో వేరే పనో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి త్యాగం మీరు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు చూస్తే రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. దగ్గర 400-500 గ్రామాలు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
ఇంకొక పక్కన ఆ ప్రాంతంలో మీరు చూస్తే 1,00,000 ఎకరాల పైన భూమి అంతా కూడా 1,00,000 నుంచి 2,00,000 ఎకరాల భూమి నీటిలో ముంపై గురైపోతుంది. దానికి కూడా వాళ్ళందరూ వేరే ఊర్లో పోయి వ్యవసాయం చేసుకోవాలి, కుటుంబాలుగా వెళ్ళిపోవాలి, అక్కడెక్కడ పోయి ల్యాండ్ తీసుకొని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొంతమందికి నష్టం వస్తుంది, ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి లాభం వస్తుంది. ఇక్కడ పోలవరం వస్తే రాష్ట్రం అంతా కూడా ఒక జీవనాడి కింద రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడుండే పేద ప్రజలు, గిరిజనులు త్యాగాలు చేశారు. వారసత్వంగా ఉండే భూమి పోయింది. ఎన్నో తరతరాలుగా ఉండే నివాసం కూడా వదులుకుని మన కోసం త్యాగం చేశారు. దానివల్ల ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈ ప్రభుత్వం అలాంటి వ్యక్తుల్ని పునరావాసం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అందుకే రాష్ట్రంలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ వచ్చినా కొన్ని ఇండస్ట్రీస్ అయితే సారవంతమైన భూమి ఇస్తుందా. మన రాజధాని అయితే 3 పంటల పండే భూమి ఇచ్చారు, 50,000 కోట్ల రూపాయలు చేసే భూమి మనకి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని భూములు సముద్రం పక్కన ఉంటాయి. ఆ భూములు ఉపయోగం లేకపోయినా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానివల్ల మనకు పోర్ట్ వస్తూ ఉంది, ఇండస్ట్రీస్ వస్తుంది, భూమి విలువ పెరిగింది, చౌడు భూమి కూడా బ్రహ్మాండమైన రేటు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇలాంటి సమస్యలు ఉంటాయి. అదే మనకి ఇండస్ట్రీస్ వస్తే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉంటుంది, అక్కడికేమి మన వాళ్ళతో పని చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలు సమతుల్యంతో అభివృద్ధి కావాలంటే ఇలాంటి బ్యాలెన్స్ అవసరం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే ఇండస్ట్రీస్ వస్తే లాభం ఎంత వస్తుందో అదేవిధంగా ఇండస్ట్రీ వల్ల భూమి కోల్పోయినటువంటి రైతులు కానీ పేదవాళ్ళకు కానీ న్యాయం జరిగిన అవసరం. ఈ రెండు ఎక్కడికక్కడ సమతుల్యాన్ని పాటిస్తూ ఒకేసారి మొత్తం ఇవ్వాలని కూడా మనం ఇవ్వలేము. ఈరోజు మనం ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ కి మళ్ళా భూమి ఇచ్చినా కూడా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా మనం ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ సంవత్సరం చూస్తే దగ్గర 3,000 కోట్ల రూపాయలు దగ్గర ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఒక సంవత్సరానికి. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో ఆదాయం వచ్చేది భవిష్యత్తులో వస్తుంది, ఇప్పుడు రాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఇమీడియట్ గా వస్తాయి, ఆదాయం మాత్రం భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తమ్ముడు చెప్పిన దాన్ని మనస్ఫూర్తిగా ఏకీభవిస్తూ దీనివల్ల మీ యొక్క గ్రామం యొక్క ముఖ చిత్రమే మారుతుంది రేపు రాబోయే రోజులు. ఇది ప్రారంభం మాత్రం. నేను చెప్పాను సంజామల టు కోరకగుండ్ల సైడింగ్ ఇదిగా తీసుకొచ్చి అక్కడి నుంచి కానీ రైల్వే లైన్ వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఇంకొక 5-6 ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతం టోటల్ గా మారుతుంది. అక్కడి నుంచి టూరిజం, సర్వీస్ సెక్టర్ ఇవి కూడా డెవలప్ చేస్తే ఒక మేజర్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కింద అభివృద్ధి చేసుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి దానికి కూడా మనం శ్రీకారం చుడదాం. అన్ని వస్తువులు ఉన్నాయి, తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొకరు రామిరెడ్డి అనే రైతు ఉన్నారు సార్, వారు మాట్లాడతారు సార్. మాట్లాడించారు కలెక్టర్ గారు. రెస్పెక్టెడ్ సార్, ఆనరబుల్ ఇక్కడికి వచ్చిన కొలిమిగుండ్ల మండలం ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. సార్ నేను 2-3 పాయింట్లతో ముగిస్తాను సార్ విషయాన్ని. ఫస్ట్ విషయం ఏమంటే సార్, మీరు ఈ రామ్కో మేము పొలం ఇచ్చాం సార్. మాకు 14 సంవత్సరాల నుంచి మేము ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఎమ్మెల్యే చొరవ, మీ చొరవతో మాకు ఎకరాకు 75,000 ఇచ్చినందుకు మీకు ముందుగా మా శుభాకాంక్షలు సార్. రెండోది సార్ విషయం, ఇక్కడ మా మండలంలో మీరే తమ్ముడు ఒక్క నిమిషం లేదు, అక్కడ రైతాంగం అంతా ఉన్నారు. మీ సమస్య వస్తానే బీసీ జనార్దన్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇక్కడ రైతాంగానికి చాలా సమస్య ఉంది, ఈ సమస్య మీరు పరిష్కారం చేయాలని నా దృష్టి తేవడం, నా దగ్గర కూర్చొని మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చాడు. నేను ఆమోదించిన తర్వాత దీనికి నేను జనార్దన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. సార్ రెండో విషయం ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక పక్క అభివృద్ధి కావాలి, అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు బ్యాలెన్స్ చేసే నాయకత్వం ఉండాలి. అలాంటి నాయకత్వాన్ని
జనార్దన్ రెడ్డి గారు